ఇండియాలో ఇప్పుడు ఒక కొరియన్ ఫీవర్ నడుస్తూ ఉంది. ఫీవర్ అంటే జబ్బు అనుకున్నారు. కొరియన్స్ ఆర్ట్ పరంగా చాలా ముందున్నారని అందరూ కొరియన్ మ్యూజిక్ వినడం, కొరియన్ సినిమాలు చూడటం, కొరియన్ సీరీస్లు చూడటం ఇవన్నీ విపరీతంగా పాపులర్ అయిపోయినాయి. అంటే చాలామంది కొరియాకి వెళ్ళిపోదామని, కొరియాకి సెటిల్ అయిపోదామని పిల్లలు చాలామంది తాపత్రయపడుతూ ఉన్నారు. దీంట్లో ఒక చిన్న విషయం ఏంటంటే కొత్తగా తెలిసింది, కొరియన్స్లో మనకి జీనోఫోబియా అనేది కొంచెం ఎక్కువ ఉంది అనేది తెలుస్తుంది. అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళంటే వాళ్ళు కొంచెం భయపడటం కానీ, వాళ్ళని వ్యతిరేకంగా చూడటం కానీ జరుగుతుంది అని. దానికి కారణం ఏంటి అని కనుక్కుంటే తెలిసింది ఏంటంటే, కొరియన్స్కి బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ వాసన వస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారట. ఎందుకు వాసన వస్తుంది అని అనుకుంటారు అనేది మళ్ళీ చూస్తే, కొరియన్స్ వాళ్ళకి చెమట పట్టినప్పుడు ఆ చెమటలోంచి వాసన రాదు. కొరియన్సే కాకుండా జపనీస్కి కూడా ఇలాంటిది ఉంటుంది. అది నిజమా కాదా అని చూస్తే తెలిసింది ఏంటంటే, అదొక పర్టికులర్ జీన్లో ఉండే ప్రాబ్లం. ABCC11 జీన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ABCC11 జీన్లో 538వ చోట అమినో యాసిడ్ చోట గ్లైసిన్ నుంచి ఆర్జినిన్ ఒక సబ్స్టిట్యూషన్ అనే మ్యుటేషన్ రావటం వల్ల వాళ్ళకి స్మెల్ అనేది రాదు. అంటే వాళ్ళు ఎంతైనా చెమట పట్టనండి, వాళ్ళకి స్మెల్ రాదు. బయట దేశాల నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి చెమట పడితే స్మెల్ వస్తుంది కదా, అందుకని ఫారినర్స్ని వాళ్ళు స్మెల్లీ అని అంటుంటారు అన్నమాట. సో దీనికి ఒక పర్టికులర్గా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది వాళ్ళకి ఎందుకు స్వెట్ రాదు అని అనటానికి. అది కూడా ఆల్మోస్ట్ 96% మంది కొరియన్స్లో, 92 నుంచి 95% మంది జపనీస్లో ఈ మ్యుటేషన్ ఉంటుంది. ABCC11 జీన్లో 538GA అనే మ్యుటేషన్ ఉంటుంది. సో ఈ మ్యుటేషన్ ఉండటం వల్ల వాళ్ళకి ఎప్పుడైతే వాసన రాదో మిగతా వాళ్ళ అందరూ వాళ్ళకి ఇన్ఫీరియర్గా కనపడతారు. అయితే ఒక్కసారి ఇంకొక విషయం ఏంటంటే, కొరియాలో కానీ జపాన్లో కానీ బయట నుంచి వెళ్ళిన వాళ్ళే డియోడరెంట్స్ కొనుక్కుంటారు, కానీ లోపల ఉండే వాళ్ళు డియోడరెంట్స్ అంత ఎక్కువ వాడరట. ఎందుకు? వాళ్ళకి వాసనే రాదు కాబట్టి చెమటలు, వాళ్ళు డియోడరెంట్ పెద్దగా వాడరు. కాబట్టి మీరు కొరియా కానీ జపాన్ కానీ వెళితే మీరు ఒక మాల్కి వెళ్తే ఈజీగా డియోడరెంట్స్ దొరకవట. అంటే అది కేవలం ఫారినర్స్ కోసం మాత్రమే డియోడరెంట్స్ అమ్మాలి వాళ్ళు. అందుకోసమని మనం ముందే కొరియా కానీ జపాన్ కానీ వెళ్తే కొంత డియోడరెంట్లు మనం ముందే తీసుకెళ్ళటం బెటర్. ఎందుకంటే వాళ్ళకి మన బాడీ వాటర్ నచ్చదు, మన బాడీ వాటర్ తగ్గించుకోవడానికి అక్కడ ఏదైనా కొనుక్కుందామంటే దొరకదు. కాబట్టి మనం ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, దీన్నే గనక సైంటిఫిక్గా స్టడీ చేసి ఈ మ్యుటేషన్ ఏదైతే ఉందో ఆ మ్యుటేషన్ని మనం మిగతా ప్రాబ్లమ్స్ లేకుండా కనుక మనం ఇండ్యూస్ చేయగలిగినట్లయితే మనకి ఉన్న $1 బిలియన్ డియోడరెంట్ ఇండస్ట్రీ మొత్తం ఆగిపోయే అవకాశం ఉంది. అంటే దానివల్ల పెద్ద ప్రాబ్లం లేకపోతే ఆ జెనెటిక్ మాడిఫికేషన్ మనం చిన్నది చేసుకోగలిగితే అసలు వాసన అనేది ఎవరి చెమట నుంచి రాదు. అందుకని అందమైన ప్రేమరాణి సాంగ్లో లాగా చెమట కూడా మంచి గంధం అన్నట్టు కొరియాలోను జపాన్లోను మనకి బాడీ వాటర్ తక్కువగా ఉండటం అనేది మనం తెలుసుకుంటుంది. అందుకే జీనోఫోబియా అంటే ఏంటంటే ఫారినర్స్ని తక్కువగా చూడటం, లేకపోతే వాళ్ళని వ్యతిరేకంగా చూడటం. దీనికి కొంత సైంటిఫిక్ బేసిస్ ఉంది. కాబట్టి అలాంటివి వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఆ కొరియన్ పాపులేషన్ కానీ జపనీస్ పాపులేషన్ కానీ వాళ్ళు ఇంకొకళ్ళని అసహ్యంగా చూడటం కానీ తక్కువగా చూడటం కానీ చేయకుండా ఉంటారు. అదేవిధంగా మనం కూడా వేరే దేశాల నుంచి మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ స్కిన్ కలర్ కావచ్చు, వాళ్ళ బాడీ వాటర్ కావచ్చు, వాళ్ళు ప్రవర్తించే విధానం కావచ్చు, మనం కొంచెం అర్థం చేసుకొని మెలగలిగినట్లయితే ఈ జీనోఫోబియా నుంచి మనం బయటపడవచ్చు. మనకి ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రధానమైన ప్రాబ్లం ఈ జీనోఫోబియా అనేది. ఎందుకనంటే మనకి తెలియని కల్చర్ని గురించి కానీ, మనకి నుంచి వేరే భాష మాట్లాడే వాళ్ళని గురించి కానీ వ్యతిరేకత రావటం వల్లనే మనకి ఇన్ని కాన్ఫ్లిక్ట్స్ ప్రపంచంలో వస్తున్నాయి. నమస్తే. మీకు గనక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.